హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో పప్పుచారుతో పాటు పప్పు కూడా చేశాను. గట్టిగా కావాలన్నాడు వరుణ్, ఈరోజు గట్టిగా రాయిలాగా కావాలంట. అలాగ చేశాను అనమాట. అసలు ముద్ద కలుపుకుంటే కలవదనమాట, అలా చేశాను అనమాట. ఇంకా బెండకాయ ఫ్రై తినని వాళ్ళకి మటుకు ఇలా ఒక్కసారి చేసి చూడండి. బెండకాయ ఫ్రై నార్మల్గా వేయించేసి దాంట్లో జీడిపప్పు కానీ వేరుశనగపప్పు కానీ వేసేసి ఇలా వేయించేయండి. సూపర్గా ఉంటుంది. ఇష్టంగా తింటారు, తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అనమాట. ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి. బెండకాయ ఫ్రై మా ఇంట్లో కూడా తినరు, అందుకే ఈ ప్రయోగం చేసి ఈరోజు పెడితే శుభ్రంగా లాగించేశారు. చాలా టేస్ట్గా ఉన్నింది, బాగుండింది. ఇంకా ఈరోజు ప్యాకింగ్ వచ్చి ఆవాలు చేశాను. నా దగ్గర స్టాక్ తక్కువే ఉన్నింది, అందుకని ఉన్న కాడికైతే ఆవాలు అయితే తిరగమత గింజలు చేసేసాను అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్ అయితే అవసరం అన్నాడని చెప్పి రేపటికి నాన్నకి డ్రై ఫ్రూట్ కూడా చేసి ఇచ్చేసాను. ఇది ఈరోజు చిన్న వీడియో. నచ్చితే లైక్ చేసుకొని, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.